సో లాస్ట్ క్లాస్ చెక్ చేస్తాం. ఓకే, లాస్ట్ క్లాస్ లైనెక్స్ ఏమంటారు యుబంటు అండ్ సెంటోస్ గ్రాఫికల్ మెథడ్. సార్ నాకు నేను ఏమంటారు అని ఆర్డిపికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఓకే, అది ఎర్రర్ వస్తుంది, రిమోట్ డెస్క్టాప్ సంథింగ్ ఎర్రర్ వస్తుంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపినా. షేర్ చేయండి. నా స్టాప్ చేస్తే మీరు చేయండి. ఓకే, ఇప్పుడు షేర్ చేయండి. డిసేబుల్డ్ అని వస్తుంది, హోస్ట్ డిసేబుల్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది. ఆర్డిబి ఫైల్ డౌన్లోడ్ చేసి మీరు ఓపెన్ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్ షేర్ చేయండి. నేను ఒక నిమిషం పర్మిషన్స్ ఇస్తాను. షేర్ చేయండి. ఇలా వస్తుంది సార్. ఓకే, ఇది డౌన్లోడ్ చేసిన ఫైల్ ఆర్డిపి ప్రోటోకాల్ డౌన్లోడ్ చేశాను. డైరెక్ట్ రన్ చేసి కానీ సేమ్ ఇలానే వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు రీజన్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ పబ్లిక్ ఐపి అడ్రస్ కాపీ చేశారా? బ్యాక్ వెళ్ళండి ఒకసారి. పబ్లిక్ ఒక్క నిమిషం చూడండి ఒకసారి. ఓవర్వ్యూలోకి వెళ్ళండి ఒకసారి. ఓవర్వ్యూ లెఫ్ట్ సైడ్ లో ఐపి అడ్రస్ అది ఓకే. ఓవర్వ్యూ కన్నా ఒకసారి లెఫ్ట్ సైడ్ ఓవర్వ్యూ. ఇది రెడ్ హార్ట్ కి లాగిన్ అవుతున్నారు. రెడ్ హార్ట్ కి మన ఆర్డిపి లాగిన్ అవ్వాలి. ఓకే, దీంట్లో ఇన్స్టాల్ చేశారా ఎక్స్ఆర్డిపి? ఆర్డిపి ఇన్స్టాల్ చేశాను. ఓకే, రెడ్ హార్ట్ లో ప్రాబ్లం ఉందండి. మీరు వేరే ట్రై చేయాలి. సెంటోస్ ఉబుంటు ట్రై చేయాలి. ఉబుంటు ట్రై చేయలేదా? సెంటోస్ ఉంది. సెంటోస్ లో ఇన్స్టాల్ చేశారా ఎక్స్ఆర్డిపి? సెంటోస్ లో చేయలేదు అనుకుంటా ఇన్స్టాల్. యుబుంటులో ట్రై చేయండి ఫస్ట్. మీకు యుబుంటులో అయింది. ఓకే, యుబుంటులో అది ఇన్స్టాల్ చేసి నిన్న మనం చేసింది యుబుంటు కదా, యుబుంటులో ట్రై చేయండి. తర్వాత సెంటోస్ లో ట్రై చేయండి. ఓకే ఓకే సార్, ఈ రోజు ఒకసారి అది ట్రై చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. రైట్, okay, right. So today some important concepts. So once వర్చువల్ మెషిన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెబ్ సర్వర్స్ కొన్ని ఉన్నాయండి. మనకి కొన్ని శాంపుల్ వెబ్ సర్వర్స్ రెగ్యులర్గా యూజ్ చేసేది డెవాప్స్ లో. ఆ వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో దానికి మనకి 2 లైనక్స్ కంప్యూటర్స్ కావాలి. సో లెట్ మీ క్రియేట్ ఫస్ట్ లైనక్స్ మెషిన్స్. రెడ్ హార్ట్ లో కొన్ని మనం వెబ్ సర్వర్స్ ని యాక్టివేట్ చేయొచ్చు. యుబుంటులో కొన్ని వెబ్ సర్వర్స్ మనం యాక్టివేట్ చేయొచ్చు. Let me create a select resource group. There is no resource group. Let's create new resource group. Create resource group name PCS organization. Click OK. And then mission name. So you Windows server. So West Central US. We can select any region. బయట ఇక్కడ వెస్ట్ సెంట్రల్ యూఎస్ ఉంది. సో అదే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్. లెట్స్ గో అండ్ సెలెక్ట్ Ubuntu సర్వర్ 20.2 Ubuntu లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను 20.04. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ టైం మనం SH పబ్లిక్ కీ ద్వారా కనెక్ట్ అయ్యాం. పాస్వర్డ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు పాస్వర్డ్ మెథడ్ చూపిస్తాను. పాస్వర్డ్ ద్వారా మనకి ఇక్కడ యూజర్ నేమ్ గెస్ట్ 123 username 100
underscore 123 123 underscore 123 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ వచ్చేసి మనకి ఎస్ ఇవన్నీ సేమ్ రివ్యూ అండ్ క్రియేట్. సో 2 లైనక్స్ మిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో రెడ్ హార్ట్ ఒకటి యుబుంటు ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత వి నీడ్ టు ఇన్స్టాల్ ది వెబ్ సర్వర్స్. ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్ పార్ట్, వెరిఫికేషన్ పార్ట్ చూద్దాం. సో ఈ మిషన్ పర్ అవర్ 7 రూపీస్ పర్ అవర్. ఓకే, క్రియేట్. సో ఇక్కడ నేను కీ పేర్ ఏం డౌన్లోడ్ చేయట్లా, డైరెక్ట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసుకుని నా పుట్టి ద్వారా కనెక్ట్ అవుతాను. ఇది ఒక మెథడ్. ఓకే, నెక్స్ట్ మనకి వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్. మీ ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతున్నాను, జస్ట్ ఏమైంది సార్? మీ ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతున్నాడు మీతో పాటు. అవుతా అన్నాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైనా చెప్పారా అతను? నిన్న జాయిన్ అయ్యాడండి. నిన్న 7 to అతనికి 7 to 8 AWS బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. ఓకే. సో ఇది కూడా ఏంటంటే నేను లింక్ పంపిస్తాను ఇన్ కేస్. ఓకే, ఒకసారి అడగనా అతన్ని? నేను పంపిస్తాను, వాట్సాప్ లింక్ పంపిస్తాను. ఓకే. రైట్. సో వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్. సో మనకి ఇక్కడ 3 వెబ్ సర్వర్స్ ఉన్నాయి. సో వెబ్ సర్వర్ 1 ఒకటి వచ్చేసి మనకి NGINX. ఇది శాంపుల్ వెబ్ సర్వర్స్ అని NGINX. రెండో వెబ్ సర్వర్ వచ్చేసి Apache 2. సో మూడో వెబ్ సర్వర్ వచ్చేసి సో HTTPD. ఈ 3 వెబ్ సర్వర్స్ మనం ఇన్స్టాలేషన్ చేయాలి. లెట్స్ సీ. సో దీనికి మనకి 2 లైనక్స్ కంప్యూటర్స్ కావాలి. సో గో ఫర్ వర్చువల్ మిషన్స్. ఒకటి యుబుంటు ఆల్రెడీ క్రియేట్ చేసాం. లెట్ మీ క్రియేట్ వన్ మోర్. ఒక రెడ్ హార్ట్ క్రియేట్ చేద్దాం. సెలెక్ట్ అవర్ TCS ఆర్గనైజేషన్, వర్చువల్ మిషన్ నేమ్. సో రెడ్ హార్ట్. దెన్ వెస్ట్ సెంట్రల్ US. సో సేమ్ లొకేషన్. ఇక్కడ ఇమేజ్ వచ్చేసి మనం రెడ్ హార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. రెడ్ హార్ట్ లేటెస్ట్ వర్షన్ 8.2. ఇక్కడ SH కీ బదులు మనం ఆల్రెడీ SH కీ ద్వారా కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు పాస్వర్డ్ టైప్ చేద్దాం ఈ మెథడ్. సో 8 right. So yes, we want to create. Yes, great. Start creating. సో 2 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ NGINX అనే వెబ్ సర్వర్ మనం యుబుంటులో డెబిన్ లో మాత్రం ఇన్స్టాల్ చేయగలుగుతామండి. సో మనం దీన్ని రెడ్ హార్ట్ CentOS లో ఇన్స్టాల్ చేయాలి. అలాగే Apache 2 కూడా మనం యూ కెన్ ఇన్స్టాల్ ది ఇన్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. యుబుంటు అండ్ డెబిన్ లో మాత్రం ఇన్స్టాల్ చేయగలుగుతాం. HTTP మనకు వచ్చేసి ఇది మనం యూ కెన్ ఇన్స్టాల్ ది CentOS, రెడ్ హార్ట్ అండ్ CentOS. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మనం HTTP ఇన్స్టాల్ చేయొచ్చు. అలాగే Apache 2 కూడా మనకి CentOS లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రెడ్ హార్ట్ అండ్ సో CentOS. ఇలా. సో ఇప్పుడు మనకి యుబుంటులో NGINX ఇన్స్టాల్ చేస్తాను.
Ubuntu nginx Apache 2 ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. HTTP సర్వర్ వచ్చేసి మనకి రెడ్ హార్ట్ ఆర్ సన్రైజ్. సో రెడ్ హార్ట్ మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి రెడ్ హార్ట్ లో ఇన్స్టాల్ చేస్తాను. Ubuntu ఇన్స్టాల్ చేసుకుని Ubuntu లో ఈ రెండు చూపిస్తాను. HTTP వచ్చి రెడ్ హార్ట్ లో చూపిస్తాను. ఓకే, లెట్స్ సీ. ఇన్స్టాలేషన్ కమాండ్స్ కూడా ఇక్కడ రాసి మీకు పింగ్ చేస్తాను సో దట్ మీకు ఈజీ సెంట్రైజ్. ఫస్ట్ మనకి nginx ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు. nginx వెబ్ సర్వర్ కన్ఫిగరేషన్. ఇది ఒక వెబ్ సర్వర్. ఎలా కన్ఫిగరేషన్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి చూద్దాం. రైట్, సో ఫస్ట్ వీ నీడ్ టు లాగిన్ టు అవర్ సిస్టమ్. సో స్టాటస్ మనకి ఇక్కడ రన్నింగ్ డిస్ప్లే అవ్వాలండి. ఎస్, క్లిక్ ఆన్ అవర్ Ubuntu సర్వర్. Ubuntu సర్వర్లోకి వెళ్ళి సో దానికి మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ కనెక్ట్ అవ్వాలి. క్లిక్ ఆన్ Ubuntu సర్వర్. సో కాపీ ది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓపెన్ లోకల్ డెస్క్టాప్ లో మనకి పుట్టి ఇన్స్టాల్ చేసాం. జస్ట్ ఓపెన్ పుట్టి సాఫ్ట్వేర్. Copy paste the IP address here and then port number. So next select the authentication. Authentication అవసరం లేక, ఎందుకంటే డైరెక్ట్ మనకి కీతో కాదు, మనం డైరెక్ట్ ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ కాబట్టి జస్ట్ మనకి ఇక్కడ అపియరెన్స్కి వెళ్ళి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఓపెన్ కొట్టయితే ఇట్ విల్ ఆస్క్ ది యూజర్ నేమ్ పాస్వర్డ్. లెట్స్ సీ, చేంజింగ్ ది ఫాంట్ సైజ్. క్లిక్ ఓకే, ఓపెన్, క్లిక్ ఆన్ ఓపెన్. సో కీ పేరు యూజ్ చేయలేదు, యాక్సెప్ట్. నెక్స్ట్ ఇది ఫాంట్. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి admin 123 ఇచ్చాను. మీరు ఏదైనా ఇవ్వచ్చు. పాస్వర్డ్ admin 123_123. రైట్, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి టెర్మినల్ లో సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యాం. ఇది CLI మోడ్ లో మనకి Ubuntu సర్వర్ లో లాగిన్ అయ్యాం. ఇక్కడ మీరు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, సో whoami మీకు ఇచ్చిన లైనక్స్ కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఫైల్స్, డైరెక్టరీస్, ఒక ఫైల్ నుంచి వేరే ఫైల్ ఉంటుంది. సో ఇవన్నీ చేయొచ్చు. సో క్యాట్ కమాండ్, అలాగే కమాండ్, VI ఎడిటర్స్, ఇవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. రైట్, సో ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మనకి రైట్ నో మనం ఇప్పుడు Ubuntu సర్వర్లో ఏది ఇన్స్టాల్ చేయాలనుకుంటామండి. సో ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయాల్సింది nginx వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. nginx వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి Ubuntu సర్వర్లో మనం కమాండ్ వచ్చేసి ఫస్ట్ మన కమాండ్ టెర్మినల్లోకి వెళ్ళి ఎస్ sudo system sudo apt-get సో update -y. ఇది ఫస్ట్ కమాండ్. సో ముందు ఇనిషియల్ ప్లగిన్స్ అప్డేట్ చేయాలి. sudo apt-get -y. సో ఈ కమాండ్ తీసుకెళ్ళి సో మీ దాంట్లో కాపీ పేస్ట్ చేయాలి. సో కాపీ పేస్ట్ sudo apt-get update -y. ఫస్ట్ ఇనిషియల్ డిఫాల్ట్ ప్లగిన్స్ అని ఇన్స్టాల్ అవుతాయి. నెక్స్ట్ ప్లగిన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం యూనిట్ ఇన్స్టాల్ ది nginx సాఫ్ట్వేర్ రోల్ ఇన్స్టాల్, వెబ్ సర్వర్ యొక్క రోల్ ఇన్స్టాల్ చేయాలి. sudo apt sudo space apt-get install nginx -y. nginx అనే వెబ్ సర్వర్ రోల్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఈ కమాండ్ కాపీ చేసుకొని నెక్స్ట్ యూనిట్ ఇన్స్టాల్ దిస్ కమాండ్. క్లియర్, సో ఇన్స్టాల్ దిస్ కమాండ్. సో nginx వెబ్ సర్వర్ యొక్క రోల్ మనం సక్సెస్ఫుల్ గా Ubuntu సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం. రైట్, రోల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ రోల్ మనం స్టార్ట్ చేయాలి. సో సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. సర్వీస్ ఇన్స్టాల్ చేస్తాం, సో స్టార్ట్ చేయాలి. సో నేను యూజర్ పాయింట్ లోనే స్టార్ట్ చేస్తాను. యూజర్ పాయింట్ కాబట్టి sudo ఎందుకు ఇచ్చిందంటే అడ్మినిస్ట్రేటర్ రైట్ అనమాట. sudo ఇస్తే యూజర్ పాయింట్ లో అడ్మినిస్ట్రేటర్ రైట్స్ తోటి నేను కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు డైరెక్ట్ sudo -su కొట్టి అడ్మినిస్ట్రేటర్ కిందనే ఇవ్వచ్చు వితౌట్ sudo, అదైనా చేయొచ్చు. sudo ఇక్కడ వచ్చేసి సర్వీస్ స్టార్ట్ sudo system ctl start nginx. ఇది కమాండ్ సర్వీస్ స్టార్ట్ చేయండి. సో sudo system ctl start nginx, పేస్ట్ హియర్, ఎంటర్. సర్వీస్ స్టార్ట్ అయింది. సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత సో నెక్స్ట్ అది స్టేటస్ చెక్ చేయాలండి. సో ఇన్స్టాల్ అయిందా లేదా, కరెక్ట్ గా రన్నింగ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. స్టేటస్ కూడా ఇదే కమాండ్ sudo system ctl status nginx. ఈ కమాండ్ కాపీ చేసుకొని ఎంటర్ డెస్క్టాప్ ఎస్ మీ టెర్మినల్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి యాక్టివ్ రన్నింగ్ ఇలా డిస్ప్లే అవ్వాలండి. ఇలా యాక్టివ్ మనకి డిస్ప్లే అయితే మనకి సర్వర్ యాక్టివ్ లో ఉంది, రన్నింగ్ లో ఉందని తెలిసిపోతుంది. సో nginx వెబ్ సర్వర్ మనకి యాక్టివ్ లో ఉంది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రైట్, ఈ కమాండ్స్ మనం దీనికి nginx సర్వర్ కి ఈ కమాండ్స్ మనం ఎంటర్ చేయాలి. దిస్ ఇస్ ది nginx వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్. రైట్, సో ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ వెరిఫికేషన్ పార్ట్.
nginx వెబ్ సర్వర్ సక్సెస్ఫుల్ గా మనకి Ubuntu సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. వెరిఫికేషన్ చేయాలంటే మనం ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా వెరిఫై చేస్తాం. ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేస్తే మనకి వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. బై డిఫాల్ట్ మనకి ఓపెన్ అవ్వదండి. ఎందుకంటే మనం హెచ్టిటిపి హెచ్టిటిపి ఎలా వచ్చేయాలి. సో ఆ పోర్ట్ నెంబర్ ఎలా చేస్తేనే మనకి nginx వెబ్ సర్వర్ మనం యాక్సెస్ చేయగలుగుతాం. బై డిఫాల్ట్ SH పోర్ట్ నెంబరే ఫైర్వాల్ రూల్ లో ఎలో అయి ఉంటుంది. ఎలోది హెచ్టిటిపి రూల్ యాజ్ వెల్ యాజ్. సో అది ఎలా చేయాలంటే గో ఫర్ యువర్ డాష్ బోర్డ్, మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి మీ సిస్టమ్ లాగిన్ అయ్యి జస్ట్ క్లిక్ ఆన్ నెట్వర్కింగ్ టాబ్ క్లిక్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ నెట్వర్కింగ్. ఇక్కడ మనకి ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ ఉంటాయి. సో సెలెక్ట్ ఇన్బౌండ్ రూల్, గ్యాడ్ ఇన్బౌండ్ రూల్. మనకి ఎనీ సోర్స్ పోర్ట్ నెంబర్ స్టార్ డెస్టినేషన్ ఈ మూడు మనం ఏం చేంజ్ చేయము. సర్వీస్ లోనే మనం చేంజెస్ చేస్తాం. సర్వీస్ లో మనకు కావాల్సిన పోర్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. హెచ్డిపి పోర్ట్ నెంబర్ యాడ్ కొట్టితే సరిపోతుంది. రోల్ వన్స్ యాడ్ అయిన తర్వాత నాకు టెస్ట్ సార్ ఇది సేమ్ మళ్ళీ ఆర్డిపి లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చా? ఆర్డిపి లో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. Ubuntu సర్వర్ లో ఇప్పుడు XRDP ఇన్స్టాల్ చేశారు కూడా మీరు ఆర్డిపి లో లాగిన్ అవుతారు. ఓకే, XRDP ఇన్స్టాల్ చేసిన తర్వాత XRDP ఇన్స్టాల్ చేసి మనం ఆర్డిపి ద్వారా కనెక్ట్ అయ్యి దాంట్లో టెర్మినల్ ఓపెన్ చేసి ఇప్పుడు టెర్మినల్ అంటే ఇదే కదా, ఇది టెర్మినల్ సేమ్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు. అవుట్పుట్ ఇలా దాంట్లో మీ సిస్టమ్ లో చెక్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు nginx. ఇది నా వెబ్సైట్, ఇది నా డిఫాల్ట్ వెబ్సైట్. ఇలా మనం nginx వెబ్సైట్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ చేసి యాక్సెస్ చేయాలి. ఇది ఒక ఫస్ట్ మెథడ్ Ubuntu సర్వర్ లో. రైట్. సో నెక్స్ట్ వెబ్ సర్వర్ వచ్చేసి Apache 2. సో Apache 2 ఎలా ఇన్స్టాల్ చేయాలి? సో Apache 2 ఇది కూడా వెబ్ సర్వరే. సో ఇట్ ఈస్ ఆల్సో వెబ్ సర్వర్. రైట్, వెబ్ సర్వర్. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? దీనికి కూడా సేమ్ కమాండ్స్ అండి. సో దీనికి వచ్చేసి మనకి $. సో ఫస్ట్ sudo మళ్ళీ అగైన్ apt -get update -y. ఓకే. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి sudo apt-get install. ఇక్కడ వచ్చేసి Apache 2 అని ఇస్తారు. Apache 2 -y Apache server. నెక్స్ట్ కమాండ్ sudo systemctl start Apache server 2 సర్వీస్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి sudo systemctl స్టేటస్ Apache 2 స్టేటస్ చెక్ చేద్దాం. సో Apache 2 ఇది స్టేటస్ చెక్ చేద్దాం. సో ఒక హోస్ట్ లో మనం 2 వెబ్ సర్వర్స్ రన్ చేయలేం. సో ఒక పోర్ట్ మీద 2 సర్వర్లు రన్ చేయలేం. సో ఇప్పుడు ఈ సర్వర్ రన్నింగ్ లో ఉంది కాబట్టి దీన్ని స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలంటే మనకి కమాండ్ sudo systemctl stop nginx వెబ్ సర్వర్ ని స్టాప్ చేస్తాం. స్టాప్ చేయండి కమాండ్. సో గో ఫర్ ఎంటర్ దిస్ కమాండ్. ఇది స్టాప్ చేసి నేను ఇది ఎంటర్ చేస్తాను. సో Apache ఇన్స్టాల్ చేస్తాను. స్టాప్ nginx. స్టేటస్ చెక్ చేయని స్టాప్ అయింది లేదా? sudo systemctl స్టేటస్ స్టిల్ రన్నింగ్, ఇంకా స్టాప్ అవ్వలేదు. లెట్స్ సీ. sudo systemctl స్టేటస్ nginx. చూడండి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి యాక్టివ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన nginx ఇన్స్టాల్. nginx ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ కమాండ్ సేమ్ sudo ఇందాక apt-get అనేది ప్యాకేజీ ఇన్స్టాలేషన్ కమాండ్ అన్నమాట. రెడ్ హార్ట్ కి CentOS కి m ఇన్స్టాల్ చేస్తాం ప్యాకేజీ ఇన్స్టాలేషన్ కమాండ్. డెబిన్ కి Ubuntu కి apt-get ఈ కమాండ్ ఇచ్చేస్తాం మనం. sudo apt-get అప్డేట్. ఫస్ట్ ఇన్బిల్ట్ అప్డేట్స్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. అప్డేట్ -y. రైట్, అప్డేట్ అయిపోయిన తర్వాత sudo apt-get ఇన్స్టాల్ Apache 2 -y. Apache server 2 ని ఇన్స్టాల్ చేస్తాం. Apache వెబ్ సర్వర్ సక్సెస్ఫుల్ ఇన్స్టాలింగ్.
ఇన్‌స్టాల్ అయిన తర్వాత స్టేటస్ అది. సో స్టార్ట్ చేయాలి సర్వీసు. సుడో systemctl start apache 2 స్టార్ట్ అయిందా లేదా వెరిఫికేషన్ సుడో systemctl apache 2 చూడండి యాక్టివ్ రన్నింగ్. సో ఫస్ట్ nginx వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేశాను, రన్ చేశాను, చెక్ చేశాను, దాన్ని స్టాప్ చేశాను. ఇప్పుడు అపాచీ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేశాను, రన్నింగ్ లో పెట్టేశాను. ఇప్పుడు అపాచీ వెబ్ సర్వర్ వెబ్ పేజ్ ఓపెన్ చేయాలి. సేమ్ అదే ఐపీ అడ్రస్ మీద అపాచీ వెబ్ సర్వర్ ఓపెన్ అయింది. అపాచీ డిఫాల్ట్ వెబ్ పేజ్ ఓపెన్ చేయండి. డిఫాల్ట్ అపాచీ సర్వర్ సంబంధించిన వెబ్ పేజ్ ఓపెన్. ఇట్స్ వర్క్ ఇలా వస్తుంది. ఇట్స్ వర్క్స్ అన్నమాట. ఇలా డిఫాల్ట్ ఈ వెబ్ పేజ్ మనకి డిఫాల్ట్ ఈ వెబ్సైట్ యొక్క పేజ్ ఎక్కడ ఉంటుందంటే మీ లైనక్స్ లో /www పోర్టల్ లో /html పోర్టల్ లో index.html పోర్టల్ లో ఈ కంటెంట్ అంతా ఉంటుంది అన్నమాట. ఈ వెబ్సైట్ కి సంబంధించిన డైరెక్ట్ ఆ పబ్లిక్ అడ్రస్ యూజ్ చేసే ఇప్పుడు మళ్ళీ సేమ్ అంటే ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసాను కదా. సేమ్ సిస్టమ్ లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ nginx ఇన్స్టాల్ చేశాను, అది స్టాప్ చేశా, ఇది స్టార్ట్ చేశా. సో అందుకని ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. ఇది స్టాప్ చేస్తే అది స్టార్ట్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అంటే ఎట్ ఏ టైం ఒకటే రన్ అయింది, ఒక పోర్ట్ నెంబర్ HTTP మీద. సో ఇప్పుడు ఉబుంటులో 2 వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేశాను, వెరిఫికేషన్ చేసుకున్నాను, వెబ్సైట్స్ సైట్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకొక వెబ్ సర్వర్, సో రెడ్ హార్ట్ కనెక్ట్ అవుతాం. సో గో ఫర్ వర్చువల్ మిషన్. రెడ్ హార్ట్ ఇన్స్టాల్ అయింది చూద్దాం, రీఫ్రెష్. రెడ్ హార్ట్ సర్వర్ కూడా ఇన్స్టాల్ అయింది. ఈ రెడ్ హార్ట్ సర్వర్కి వెళ్ళి సేమ్ ఇందాకలాగే పబ్లిక్ ఐపీ అడ్రస్ సెట్ చేసుకుని పుట్టి ద్వారా కనెక్ట్ అవుతాం. ఓపెన్ give the IP address of Red Hat web server. So increase the font size. So appearance change settings. Open. Open. So accept. ఇక్కడ ఈ యూజర్ నేమ్ admin 123, పాస్వర్డ్ వచ్చేసి 123_123. ఈ సక్సెస్ఫుల్ గా రెడ్ హార్ట్ వెబ్ సర్వర్ లో కూడా రెడ్ హాట్ లైనక్స్ మిషన్ లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కమెంట్స్ వేరే ఉంటాయి. ఇది రెడ్ హార్ట్ కి ఉబుంటుకి కమెంట్స్ వేరే ఉంటాయి. సో సెంట్రోస్ కి డెబిన్ కి సేమ్ కమెంట్స్. ఇప్పుడు డెబిన్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా మీరు ఈ కమెంట్స్ సేమ్ అనమాట. సో నేను ఇక్కడ ఉబుంటు తీసుకున్నాను, మీరు డెబిన్ తీసుకున్నా ఇదే కమెంట్స్ మన ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు రెడ్ హార్ట్ వచ్చేసి మనకి HTTP వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. సో HTTPD ఇది ఒక వెబ్ సర్వర్, సేమ్ అపాచీ లాగా ఉంటుంది వెబ్ సర్వర్. ఇది వచ్చేసి మనం రెడ్ హార్ట్ లో ఇన్స్టాల్ చేస్తాం. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి రెడ్ హార్ట్ లో sudo ఇక్కడ m స్పేస్ అప్డేట్ స్పేస్ -y ఇన్స్టెడ్ ఆఫ్ apt-get పెట్టి m వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ sudo m స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ httpd స్టార్ ఆల్ ప్యాకేజెస్, HTTP సంబంధించిన ఆల్ ప్యాకేజెస్ ఒకేసారి ఇన్స్టాల్ చేస్తాం -y. So next command, so symbol sudo, so sudo systemctl, so service start start httpd. Next command sudo systemctl status httpd. sudo m update -y, sudo m install httpd star -y, sudo systemctl start httpd, sudo systemctl status httpd. సో ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి గో ఫర్ ఫస్ట్ ఎంటర్ దిస్ కమాండ్. రైట్ క్లిక్ వచ్చేసి స్విచ్ ఇస్ మై లైనక్స్, ఇది రెడ్ హార్ట్ సర్వర్. ఓకే, sudo m update -y. ఫస్ట్ ఇన్బిల్ట్ ప్లగిన్స్ అప్డేట్ చేయాలి. ఆల్ ప్లగిన్స్ ఆర్ ఇన్స్టాల్డ్. -y ఎందుకు ఇస్తానంటే మన క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, ఆటోమేటిక్ గా అన్నిటికీ చేస్తాను అనమాట. సో ఇన్స్టాల్ అయిపోతాయి. -y ఇవ్వకపోతే ఎస్ ఆర్ నో అని మన క్వశ్చన్స్ అడిగితే, సో ఎవ్రీ టైం మనం ఎస్ లేదా నో అని ఎంటర్ చేయాల్సి వస్తుంది.
రైట్. సో ఇక్కడ ఇన్‌బిల్ట్ ప్లగిన్స్ అప్డేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి హెచ్‌టిపిపిడి రోల్ ఇన్‌స్టాల్ చేయాలి. సుడో ఎం ఇన్‌స్టాల్ హెచ్‌టిపిపిడి స్టార్ అయిపోయింది. sudo yum install http star అయిపోయింది. Now it is installing. Yes, install అయింది. నెక్స్ట్ వచ్చేసి this command. So sudo systemctl start http service. సో దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. సర్వీస్ స్టార్ట్ చేసిన స్టాటస్ చెక్ చేయాలి. sudo systemctl status httpd సర్వీస్ యాక్టివ్ రన్నింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేయాలి. అవుట్పుట్ చెక్ చేయాలంటే నెట్వర్కింగ్కి వెళ్ళి మనం హెచ్టిటిపి పోర్ట్ని ఇక్కడ రెడ్ హార్ట్లో కూడా అలౌ చేయాలి. ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్లోకి వెళ్ళి సో సెక్యూరిటీ రూల్స్ని కస్టమ్లోకి వెళ్ళి అలౌ ది హెచ్టిటిపి రూల్ క్లిక్ యాడ్ ఎందుకంటే మీకు పోర్ట్ నెంబర్ రూల్ యాడ్ అయిపోతుంది, అలౌ అయిపోతుంది. సో అలౌ చేసిన తర్వాత ఓవర్వ్యూలోకి వచ్చి సో కాపీ ది పబ్లిక్ IP address here and open new tab and try to open your default to HTTPD web page. Refresh. మనకి డిఫాల్ట్ పేజ్ ఉంటేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు డిఫాల్ట్ పేజ్ లేకపోతే ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనం డిఫాల్ట్ పేజ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ హార్ట్లో హెచ్టిటిపి సర్వీస్ ఇన్స్టాల్ చేసాం. డిఫాల్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఎక్కడ ఉంటుందంటే మనకి cd/var ఈ లొకేషన్కి వెళ్ళాలి. LS కొడితే ఇక్కడ మనకి cd స్పేస్ నెక్స్ట్ /var తర్వాత www లొకేషన్లోకి వెళ్ళాలండి. LS కొడితే లిస్ట్ డిస్ప్లే HTML cd స్పేస్ HTML అనే ఫోల్డర్లో ఎంటర్ అవ్వాలి. LS కొడితే చూడండి ఇక్కడ ఏ పేజీ లేదు, అందుకోసం మనకి సైట్ ఏమీ ఓపెన్ అవ్వాలి. డిఫాల్ట్ పేజ్ ఉంటే మనం ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ పేజ్ మనం క్రియేట్ చేయాలన్నమాట. VI స్పేస్ నేను ఒక డిఫాల్ట్ పేజ్ క్రియేట్ చేస్తాను. VI స్పేస్ ఒక ఇండెక్స్ పేజ్ index.html. ఓకే, ఇది ఒక ఎడిటర్ VI ఎడిటర్. ఇక్కడికి వచ్చేసి నేను ఒక HTML లాంగ్వేజ్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. HTML క్లోజ్ ది బ్రాకెట్. నెక్స్ట్ వచ్చేసి సో BG బాడీ కలర్ is equal BG కలర్ HTML తర్వాత BG body space PG color is equal to close the bracket. నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను, శాంపుల్ స్క్రిప్ట్. నెక్స్ట్ marq bracket. సో నెక్స్ట్ వచ్చేసి marq font space color is equal to నెక్స్ట్ HTML హెడర్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి come to
soft Azure virtual machine ఇలా రాసేసాను. ఇక్కడ క్లోజ్ చేస్తాను, బ్రాకెట్ ఓపెన్ చేసి /h1 close the bracket. Next to /font అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేసుకుంటాను. అగైన్ /mark /body /html ఇలా ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసి నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాను. HTML లాంగ్వేజ్ చేసుకుని ఒక శాంపుల్ వెబ్ పేజ్ అని సేవ్ చేయాలి. ఎస్కేప్ ఈ ఫైల్ సేవ్ చేస్తాం WQ shift1 రైట్. ఓకే, sudo ఎంటర్ చేయాలి మనం. ఓకే, దట్ ఈస్ రైట్. I want to copy this entire. Escape. ఇక్కడ మనం sudo admin rights తోటి ఫైల్ క్రియేట్ చేయాలి. index.html రైట్. స్మాల్ I క్యాపిటల్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తాం. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత HTML క్లోజ్ ది బ్రాకెట్. నెక్స్ట్ వచ్చేసి బాడీ స్పేస్ PG color is equal to నెక్స్ట్ మార్క్ శాంపుల్ వెబ్సైట్ నుంచి కాపీ పేస్ట్ చేసుకుని ఓకే మీరు రాసిన ఓకే. సో ఫాంట్ స్పేస్ కలర్ వచ్చేసి H1 ఇక్కడ బాడీ టైటిల్ close the bracket. Next slash font. Next slash HTML. ఇలా ఒక స్క్రిప్ట్ క్రియేట్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. ఎస్కేప్ సేవ్ చేయండి WQ shift1 రైట్. ఫైల్ సేవ్ ఎలా చూడండి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను. నౌ గో అండ్ ట్రై. మన డిఫాల్ట్ లొకేషన్ లో ఒక వెబ్ పేజ్ ఉంది. నౌ రిఫ్రెష్. మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి. and go and see the rules. Networking legally on HTTP rule allow అయింది చూడండి. Port number at TCP and even yeah, so rule is allow. Next go for here. HTTP rule is allow. Just to restart the service. వచ్చేసి sudo systemctl right. Finish. Let's copy the public IP address. ఒకసారి ఈ రెడ్ హాట్ అనేది ఈ లొకేషన్స్ లో పనిచేయదండి. సో వెస్ట్ సెంట్రల్ US లో పనిచేయదంటే ఇంకే US పేరు మీద ఏ లొకేషన్ లో కూడా పనిచేయదు అన్నమాట. చూసుకోవాలి. లొకేషన్ చేంజ్ చేయాలి. వెబ్సైట్ పనిచేయలేదంటే we need to change the location. CTL
allow the HTTPD 8080 as well as custom port number 8080. ఇది లాంచ్ అయ్యే లోపల let me launch one more virtual machine. Another reason, let's create virtual machine. Select our same our resource group. So ఈసారి CentOS type చేద్దాం. CentOS. Red Hat CentOS same. ఇప్పుడు యుఎస్ లొకేషన్ కాకుండా వేరే లొకేషన్ సెంట్రల్ ఇండియా లొకేషన్ యుఎస్ లొకేషన్ డౌన్ ఉంది. లెట్స్ గో ఫర్ సౌత్ ఇండియా, వెస్ట్ సెంట్రల్ ఇండియా, సెంట్రల్ ఇండియా, Asia Pacific, South India. Yes, Central India. So I'm selecting Central India. So ఈ లొకేషన్ లో మనకి let's go for CentOS, right? So use password admin 123 and password username password admin 123 underscore 123. Right, confirm the password admin 123 underscore 123. Right, do you want to create? It's not opening. Let's just click on create. Wait. Right. So మనకి ఆ యుఎస్ లొకేషన్ లోనే సర్వర్ డౌన్ అయింది. లెట్స్ సీ. లెట్స్ గో ఫర్ అనదర్ లొకేషన్. Virtual machine. Refresh. Creating. సో మనకి అపాచీలో ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ లొకేషన్ లోకి వెళ్ళి మనం ఈ పేజ్ కూడా మోడిఫై చేసుకోవచ్చు. సో ఇన్ కేసు డిఫాల్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఈ లొకేషన్ లో ఉంటుంది /var. ఇప్పుడు ఇబుంటులో మనం ఇందాక లాగానే ఇబుంటులోకి వెళ్ళి సిడి స్ప్లేష్ /var లొకేషన్ లోకి వెళ్తే ls సిడి స్పేస్ www ls సిడి స్పేస్ html. ఇక మనకు డిఫాల్ట్ పేజ్ ఉంది సిడి స్పేస్ html ls. ఇది మనకి డిఫాల్ట్ వెబ్ పేజ్. మీరు క్యాట్ కమాండ్ ద్వారా యూ కెన్ సీ ది వాట్ ఈస్ ఇండెక్స్ ఫైల్ ఏముందని కూడా చెక్ చేసుకోవచ్చు. index.html యూ కెన్ సీ ది ఇది కంటెంట్. సో ఈ కంటెంట్ మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ కంటెంట్. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ప్రకారం వెబ్సైట్ ఎలా కావాలన్నది మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ స్క్రిప్ట్ అనమాట, డిఫాల్ట్ HTML లాంగ్వేజ్ తో ఫైల్ అనమాట, HTML ఫైల్. అలాగే మనకి ఇక్కడ రెడ్ హార్ట్ కి డిఫాల్ట్ పేజ్ లేదు, మనం పేజ్ క్రియేట్ చేసాం, బట్ ఆ లొకేషన్ చేంజ్ చేసి విల్ ట్రై. లెట్స్ గో ఫర్ నేను వేరే లొకేషన్ క్రియేట్ చేశాను. లెట్స్ ట్రై సెంట్రల్. యా, దిస్ ఈస్ కమ్స్ అండర్ సెంట్రల్ ఇండియా రన్నింగ్. సో కనెక్టెడ్ టు దిస్ సిస్టమ్.
CentOS Red Hat రెండు ఒకటే అండి. సో CentOS కూడా Red Hat నుంచి వచ్చింది. సో కాపీ దిస్ IP address, open putty, this file, paste this, click open, yeah, accept, enter the username, admin123, password admin123 underscore 123, right. You got same command, sudo first yum space install space update -y. Yeah, yes. Install కూడా అవసరం లేదు, జస్ట్ అప్డేట్ అయిపోయినా సరిపోతుంది. sudo yum update -y, sudo yum space add space -y. Default plugins ఇన్స్టాల్ అయ్యాయి సక్సెస్ఫుల్ గా. నెక్స్ట్ రైట్. sudo yes. So these are the commands we are using. Let's copy. Enter. Right. Yeah. సో ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ వీ నీడ్ టు చెక్ ది, ఇప్పుడు రోల్ ఇన్స్టాల్ చేయండి, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాను. sudo yum space install space httpd *y, http రోల్ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. sudo systemctl .httpd service sudo systemctl status httpd. yes, రన్నింగ్ లో. ఇప్పుడు డిఫాల్ట్ వెబ్ పేజ్ ఉందో లేదో చూడాలి. సో లెట్స్ సి, గో ఫర్ హియర్. దీనికి కూడా మనం http రూల్ యాడ్ చేసి, inbound rule, add the http rule, custom http, yes, add role యాడ్ చేసి overview లోకి వెళ్ళి just check the public IP address and site try to access the website. ఇది డిఫాల్ట్ వెబ్ పేజ్ అండి. ఓపెన్ అయిందా? టెస్టింగ్ 1 2 3. యా. సో ఇది హెచ్టిపిపికి సంబంధించిన వెబ్ పేజ్ అనమాట. ఇలా ఓపెన్ అవ్వాలి. ఇందాక కూడా ఇలాగ ఓపెన్ అయితే, బట్ ఆ రీజన్ లో మనకి సైట్ డౌన్ అయింది అనమాట. సో ఇప్పుడు మనకి సెంట్రల్ ఇండియాలో ఓపెన్ అయింది. ఇలా హెచ్టిపిపి ఇక్కడ డిఫాల్ట్ ఫైల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందండి. సో ఈటీసీ హెచ్టిపి కాన్ఫిగ్ వెల్కమ్ దట్ కాన్ఫిగ్, you should add your website content to the directory. సో డిఫాల్ట్ డైరెక్టరీ HTML ఈ లొకేషన్ లో ఉంటుంది. అక్కడ మనం కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. మన ఫైల్ ఎక్కడ ఉందో కూడా ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. లెట్స్ గో ఫర్ CentOS లోకి వెళ్ళి cd space cd space slash you can go cd space slash var ls cd space www ls cd space HTML
ఎల్ఎస్ ఈ పేజ్ ఓపెన్ అయింది. సిబిఎన్ హెచ్టిఎంఎల్ అనేది డిఫాల్ట్ వెబ్ పేజ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకొని మన కంటెంట్ ఓన్ కంటెంట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇందాక మన కంటెంట్ సూడో స్పేస్ విఐ స్పేస్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. నౌ ఇక్కడ మన ఓన్ కంటెంట్ ఇందాక యాడ్ చేసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ రైట్. సో బ్రాకెట్ బీజీ బాడీ space pg color is equal to next ఇక్కడ కంటెంట్ వచ్చేసి marq టైటిల్ రావడానికి నెక్స్ట్ font space color is equal to blue color is equal to నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి h1 font ఓపెన్ చేసి ఇది శాంపుల్ html content. So we will welcome to web server in Azure VM. Okay. Closing which is /h1 right, bracket and then slash font slash QE and slash body and slash HTML escape colon wq shift 1 ఇలా ఫైల్ సేవ్ చేయాలి. ఇప్పుడు అగైన్ పేన్ చేస్తే మన కంటెంట్ ఓపెన్ అవుతాం. డిఫాల్ట్ కంటెంట్ బదులు ఇది నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాను, శాంపుల్ వెబ్సైట్. ఈ శాంపుల్ వెబ్సైట్ మన కంటెంట్ ఇలా ఓపెన్ అవుతాం. నేను బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో కలర్ పెట్టాను. స్క్రోలింగ్ వచ్చేసి ఈ వెబ్సైట్ ఈ ఐపీ అడ్రస్ కొడితే ఈ వెబ్సైట్ ఎవరికైనా ఓపెన్ అవుతుంది వరల్డ్ వైడ్. సో ఎనీవన్ కెన్ యాక్సెస్ దిస్ వెబ్సైట్. సో మనకి Azure లో వెబ్ సర్వర్ లాంచ్ చేసాం. అది రన్నింగ్ లో ఉన్నంతసేపు వెబ్ సర్వర్ యాక్సెస్ఫుల్, కస్టమర్ కి యాక్సెస్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఈ URL టైప్ చేస్తే వాళ్ళకి కస్టమర్ కి యాక్సెస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా సో ఇలా మనం వెబ్సైట్స్ ని క్రియేట్ చేయొచ్చు. మన కంటెంట్ కావాలి, కంటెంట్ ఎడిటింగ్ చేయొచ్చు, మన ఓన్ కంటెంట్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది డిఫాల్ట్ ఇందాక చూపించిన డిఫాల్ట్ పేజీ. ఇది వచ్చేసి యుబుంటులో మనకు రెండు వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యుబుంటులో వచ్చేసి మీరు nginx వెబ్ సర్వర్ యుబుంటు డెబిన్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్. అపాచీ వెబ్ సర్వర్ యుబుంటు డెబిన్ లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయవచ్చు. యుబుంటులో డెబిన్ లో అపాచీ టు HTTP మీరు CentOS రెడ్ హార్ట్ లో ఇచ్చేది. రెడ్ హార్ట్ సంథింగ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రీజన్స్ లో రెడ్ హార్ట్ పనిచేయదండి, అదొక చెక్ చేసుకోవాలి. బెటర్ ప్రాక్టీస్ యుబుంటు CentOS కి వెళ్ళిపోండి. ఫస్ట్ యుబుంటు ట్రై చేయండి అన్ని ప్రాక్టికల్, తర్వాత CentOS లో చేయండి. రెడ్ హార్ట్ మీ ట్రయల్ వర్షన్ కి సమ్ రీజన్స్ లో వర్క్అవుట్ చేయదు అనమాట. కొన్ని రీజన్స్ లో పనిచేస్తే, కొన్ని రీజన్స్ లో రెడ్ హార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయదు. సో ఇవి మనకి కమెంట్స్ అనమాట. సో లాంచ్ చేయడానికి, సో వెబ్ సర్వర్స్ లాంచ్ చేయడం, ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా కనెక్ట్ అవడం, వెబ్సైట్ కి కనెక్ట్ అవడం, చెక్ చేసుకోవడం వెరిఫికేషన్ వచ్చింది లేదా. సో ఇలాగ సర్వీస్ స్టార్ట్ చేయడం, మనం స్టాప్ చేయడం, స్టాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సర్వీస్ రన్నింగ్ లో ఉంది. సూడో సిస్టమ్ సిటిఎల్ http చూడండి, సర్వీస్ రన్నింగ్ లో ఉంది, వెబ్సైట్ రన్నింగ్ లో ఉంది. స్టాప్ చేయాలంటే సింపుల్ సూడో సిస్టమ్ సిటిఎల్ స్టాప్ http. ఇప్పుడు చూడండి వెబ్సైట్ మనకి రాదు, టెర్మినేట్ అయిపోతుంది. అయిపోయింది. సైట్ కనాట్ రీచ్ అంటే సైట్ డౌన్ అయింది మొత్తం. అగైన్ మనం రీస్టార్ట్ చేస్తే తప్ప, మళ్ళీ స్టార్ట్ చేస్తే తప్ప మన సైట్ ఓపెన్ అవుతుంది. చూడు సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ http స్టార్ట్ చేస్తే తప్ప మళ్ళీ మనకు ఓపెన్ అవుతుంది. సో అగైన్ గో ఫర్ చెక్, మళ్ళీ స్టార్ట్ చేసి రీఫ్రెష్ అగైన్ వెబ్సైట్ ఈజ్ రన్నింగ్. ఇలా వెరిఫై చేసుకోవాలన్నమాట క్లయింట్ సైడ్. ఓకే, సో ఈ 3 ప్రాక్టికల్ చేయండి. సో నీకు వీడియో పంపిస్తాను, రికార్డింగ్ కూడా మెయిల్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.